కాంటాలా గానీ హిందీలో ఒకప్పుడు ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ లో యాక్ట్ చేసిన అమ్మాయి ఏజ్ 42 ఇయర్స్. మొన్నే హార్ట్ అటాక్ తో చనిపోయింది. మరి చాలా ఫిట్ గా ఉంటారు కదరా, యోగా, డైట్, జిమ్ అన్ని చేస్తారు కదా, అలా ఎలా హార్ట్ అటాక్ వచ్చింది? తనే కాదు, పునీత్ రాజ్ కుమార్ గారు 46 ఇయర్స్ ఏజ్ కి హార్ట్ అటాక్ తో చనిపోయారు. తారక్ రత్న గారు 39 ఇయర్స్ ఏజ్ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. సిద్ధార్థ్ శుక్లా హిందీ బిగ్ బాస్ పార్టిసిపెంట్ 40 ఇయర్స్ ఏజ్ కి హార్ట్ అటాక్ తో చనిపోయారు. మమ్మీ, నువ్వు ఒకటి నోటీస్ చేసావా? ఏంటి? పాతకాలంలో 78 ఇయర్స్ వచ్చినా హార్ట్ అటాక్ అన్న మాటే వినిపించేది కాదు కదా. అలాంటిది లాస్ట్ 5 ఇయర్స్ రిపోర్ట్ చూడండి, 53% హార్ట్ అటాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. 2018లో 8600 హార్ట్ అటాక్స్, 2019లో 5800 హార్ట్ అటాక్స్, 2020లో 5600 హార్ట్ అటాక్స్, 2021లో 17880 హార్ట్ అటాక్స్. 2022కి వచ్చేటప్పటికి 32457 హార్ట్ అటాక్స్. ఈ నెంబరు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది ఏంటిరా? 2020 తర్వాతే హార్ట్ అటాక్స్ అన్ని ఎందుకు పెరుగుతున్నాయి? అసలు ఏం జరుగుంటది? నీకు ఇంకా అర్థం కాలేదా?